హాయ్! హలో! నమస్తే. నేను మీ తూర్పుగోదావరి జిల్లా అన్వేషకుడు. ప్రస్తుతం అయితే మనం తుళ్ళైతే ఈరోజైతే ఒక తుళ్ళైతే ఉన్నాము. అటు వైజాగ్ నుంచి తునికి సమీపంలో ఒక ట్రాక్ మీద ఒక వ్యక్తి అయితే పడుకొని చనిపోవడానికైతే సిద్ధంగా ఉన్నాడు. ఇద్దరు వ్యక్తులు ఈ లోపల అదృష్టవశాత్తు దేవుడు పంపించినట్టుగా అయితే ఇద్దరు వ్యక్తులైతే రోజువారీ దిన కార్యక్రమాల్లో భాగంగా అక్కడైతే బాటిల్స్, ఇటువంటి స్క్రాప్ వస్తువులు ఏవైతే ఉంటాయో ఇవి వేరుకునే వ్యక్తులు ఇద్దరు అక్కడి నుంచి తుని దగ్గర సమీపంలో రైల్వే స్టేషన్ దగ్గర వార్ నుంచి అతను ఎక్కడైతే పడుకున్నాడో అక్కడి వరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని లేపి వారకు లాగిన పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాము. ఈ రోజుల్లో అయితే ఇలాంటి వ్యక్తులైతే అరుదుగా అయితే మనం చూస్తూ ఉంటాము. ఈ రోజుల్లో అయితే మనకెందుకొచ్చింది అని వెళ్ళిపోయే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కానీ అదేం పట్టించుకోకుండా వాళ్ళు అతన్నైతే తీసుకురావడం నాకు చాలా ఇదిగా అయితే అనిపించింది. అది చూసాకైతే వాళ్ళు నిజంగా అయితే మనకి తునిలో అయితే రియల్ హీరోస్‌గా అయితే మనం చెప్పవచ్చు. తూర్పుగోదావరి జిల్లా అన్వేషకుడు న్యూస్ ఛానల్ ద్వారా అయితే వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ తెలియజేసుకుంటున్నాను. థాంక్ యూ. మేము మా పేరు రాజండి. మా ఊరి పేరు చెప్పు గణేష్ అండి నా పేరు. గణేష్. మేమిద్దరము సెంచరీ పెట్టుకొని పేరు రాజండి. మా అన్ని పేరు గణేష్ అండి. మేమిద్దరం అన్న క్యాంటీన్కి వెళ్దాం వేసుకుని ఫాస్ట్కి వెళ్ళి భోంచేసి వచ్చి తర్వాత పట్టాల మీద తొంగ ఉన్నాడండి. తొంగ ఉంటే అక్కడికి చెప్పారండి. అక్కడ చెప్తే కన్నా వెళ్ళి తీసుకుని తమ్ముడు ఫాస్ట్గా పరిగెట్టాలంటే అన్ని నిలేసి ఇద్దరు వెళ్ళి పరిగెట్టెళ్ళామండి. పరిగెట్టెళ్ళి ఆడు రానంటున్నాడండి. చొక్క పెట్టుకుని వేసానండి. బండి వచ్చేసిందండి, దగ్గరికే వచ్చేసిందండి. నా చచ్చిపోయానండి. వాళ్ళందరూ కొట్టమన్నారండి. ఎందుకు కొట్టాలండి అని కొట్టలే చేయలేదు. తీసుకొచ్చి మేడ చెప్పాను రూమ్లో వేసి అన్నారు. రూమ్లో వేసామంటే బెగట్తో అది అట్టలేదండి. లేకపోతే మేడం అన్నారు నేను సార్కి ఫోన్ చేసాను 9 ముందు అన్నారండి. ఉన్నామండి, సాల్ సేపు ఉన్నామండి అక్కడ మన గేట్ దగ్గర అండి. మేము 8:30 ఉదయం 6 ఎక్కువైతుంది. 7:30కి రాయగడ్డ వెళ్ళిపోయిందండి అప్పటికి. అప్పుడండి ఏమనిపిస్తుంది, ఎవరిదానా ఒకటే ప్రయాణం కదండి. ఎవరిదానా ఒకటే ప్రయాణం కదండి. మొత్తం వస్తాయండి. అందుకనేసి లాక్కొచ్చి మేడం చూపించానండి. వచ్చేసి ఇంకా లైన్కి వచ్చాను.